ప్రియమైన వారులారా, మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఏమైనా ఆశిస్తామా? ఆశిస్తాం. ఏం ఆశిస్తాం? ఒకటి, వారి ఆపదలో నేను సహాయం చేసినప్పుడు, నాకు ఆపద వచ్చినప్పుడు వారు ఆదుకొనకపోతారా? అది ఫస్ట్. లేదు, అలా కాదు, నాకు ఏమీ అవసరం లేదు, కనీసం నన్ను చూసి ఇతరులకైనా సహాయం చేయకపోతారా? ఇప్పుడు నేను హెల్ప్ చేశాను కాబట్టి నెక్స్ట్ టైం ఇతరులకు నేను హెల్ప్ చేయాలి అని నేర్చుకుంటారు అని ఉంటుంది. ఈ రెండూ లేకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న చిరునవ్వన్న ఆశిస్తాం మనం హెల్ప్ చేసినప్పుడు. అలాగే దేవుడు కూడా మనకు చేసిన మేలులు ఏవైతే ఉన్నాయో వాటికి తిరిగి ఆశిస్తున్నాడు. ఒక బేకరీలో ఒక తండ్రి కూతుర్లు ఒక బేకరీకి వెళ్ళారు. వాళ్ళకి కావాల్సినవన్నీ చాక్లెట్స్, కేక్, బన్, ఈ 3 తీసుకున్నారు. బన్నుకు తప్ప వేరే వాటికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? ఇంకా ఆ బన్ను ఒకటి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు పాప బాగా ఏడుస్తుంది, డాడీ నాకు కేక్ తీసుకోలేదు, నువ్వు ఎందుకు తీసుకోలేదు అంటే, నా దగ్గర డబ్బులు లేవమ్మా అని ఆయన అన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసి ఇలాగే మీరు చెయ్యండి అని సజెస్ట్ చేస్తాడు. ఇది చిన్న వీడియో, కాకపోతే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, అది చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, మన క్రీస్తు మనకు ఎన్నో మేలులు చేశాడు. ఎన్ని అంటే ఇన్ని, అన్నీ కాదు, అది చెప్పలేం మనం. ఇన్ని చేసిన దేవుడు కూడా ఏమన్నా ఆశిస్తున్నాడు అంటారా అంటే ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోవలసిన బాధ్యత ఆయన మేలు పొందుకున్న మనకు ఖచ్చితంగా ఉంది. మరి అదేంటో చూద్దాము. ఆయన ఆశించే వాటిలో ప్రధానమైనవి ఒకసారి ఈరోజు మనము ధ్యానించుకుందాము. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనములు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనునో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఈరోజు మీలో ఎవరిని కదిపిన ఒక మాట అంటారు, నేను ఈరోజు ఇలా బ్రతుకున్నాను అంటే అది కేవలము క్రీస్తు వలన. నేను ఈరోజు ఇలా నిలిచి ఉన్నానంటే అది కేవలము ప్రభువు వలన. ఇలా ఎవరైతే నా జీవితానికి ఆధారము దేవుడు, నేను ఇలా మనగలుగుతున్నానంటే దానికి కారణం దేవుడు అని ఎవరైతే మనలో సాక్ష్యం ఇస్తున్నారో ఆ సాక్ష్యం ఇచ్చేవారంట క్రీస్తు ఎలా ఉన్నాడో మనం కూడా అలా ఉండాలని ఈ లేఖనం చెప్తుంది. ఏం ఆశిస్తున్నాడు దేవుడు? మనకు మేలు చేసిన దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ఆయన ఎలా ఉన్నాడో ఎగ్జాక్ట్గా మనం కూడా అలా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఎలా నడుచుకున్నారో ఎగ్జాక్ట్గా మనం కూడా అలా నడుచుకోవాలి. ఆయన ఎలా ప్రేమించారో, ఆయన ఎలా త్యాగపూరితముగా ఉన్నారో, ఆయన ఎలా నడుచుకున్నారో, ఇలా సమస్తమును క్రీస్తు జీవితమును చదువుతూ నేర్చుకుంటూ అలా ఉండడానికి మనం సిద్ధపడాలి. ఇదే ప్రభువు ఆశిస్తున్న విషయం. ఇదే సువార్తలో, ఇదే పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాము. 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. అసలు ప్రేమ అంటే ఏంటి? మీరు చెప్పండి, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమకు ఒక నిర్వచనం ఇమ్మంటే ఏం చెప్తారు మీరు? క్రీస్తు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. క్రీస్తు, ప్రేమకు నిర్వచనం క్రీస్తు, ప్రేమకు రూపము క్రీస్తు కదండి. అంటే ప్రేమ ఎలాంటిదో మనం క్రీస్తును చూసి తెలుసుకున్నాము. అయితే మనము కూడా సహోదర నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్ధులమై ఉన్నాము. ఆయన ఆశించేది ఏంటి అని ఒక్క మాటలో మనం ఆలోచించగలిగితే, ఆయన ప్రేమించాడు, మనల్ని ప్రేమించమని ఆశిస్తున్నాడు. ఆజ్ఞలలో ప్రధాన ఆజ్ఞలు ఏంటండి? 2 చెప్పమంటే ఏం చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు? నీ పూర్ణ హృదయముతో,
నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నువ్వేం చేయాలి? నీ తండ్రి అయిన దేవుణ్ణి నీవు ఆరాధించాలి. అక్కడ ఏం కనిపిస్తుంది? పూర్ణము అంటే పూర్తిగా ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఏంటండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇక్కడ కూడా ఏం కనిపిస్తుందండి? ప్రేమే కనిపిస్తుంది. ప్రభు ఏం ఆశిస్తున్నాడు అంటే, నేను ఎంతో ప్రేమను పంచాను. అసలు నేను రాకపోతే, క్రీస్తంటూ భూమి మీదకి రాకపోతే అసలు ప్రేమ ఎలా ఉంటుందో మన ఊహా చిత్రాలు గీసుకోవడము, లేదా మనమే గొప్ప ప్రేమికులు అనుకోవడం తప్ప ప్రేమకు నిజమైన నిర్వచనం మనకి తెలియదు. నా ద్వారా మీరు ప్రేమను తెలుసుకున్నారు, సో ఈ ప్రేమను పంచిపెట్టండి అని ప్రభువు ఆశిస్తున్నాడు. మరి ఎంతమంది వీటిని ఇస్తున్నాం? ప్రభు ఇచ్చేవి చాలానే తీసుకున్నాం. ఇప్పుడు మనం అనుభవిస్తున్న మనశ్శాంతి ప్రభు ఇచ్చినది. ఈరోజు మనం బ్రతుకుతున్న బ్రతుకు ప్రభు ఇచ్చినది. మన రక్షణ, మన మారు మనస్సు, మన పరిశుద్ధత, ఈరోజు సంఘములో, సమాజములో, కుటుంబములో మనకున్న మంచి పేరు, ఇవన్నీ కూడా దేవుని మూలముగా మనం పొందుకున్నవే. చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారండి. ఏమని? ప్రభు రాకముందు, నా జీవితంలోనికి రాకముందు నేను రౌడీ. ప్రభు నా జీవితంలోనికి రాకముందు నేను, నా నోరు అమ్మో ఎవరు భరించలేరు, ఈ స్థితిలో ఉండేదాన్ని, ఈ స్థితిలో ఉండేవాడిని. ప్రభు వచ్చాక నేను మారిపోయాను. ఒక వ్యక్తి, ఒక యవ్వనస్తుడు తన సాక్ష్యాన్ని చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే, నేను ప్రభువులోనికి రాకముందు గంజాయి, గుట్కా, మందు ఇలా రకరకాలుగా చెడిపోయి మనుషుల్ని చంపడానికి కూడా వెనుకాడకుండా బాగా దారుణమైన స్థితిలో ఉన్నాను. ఆ స్థితిలో నుంచి ప్రభు ఇదిగో ఈరోజు మీ ముందు నిలవబెట్టాడు. అయితే ఎవరు నమ్మట్లేదు, అందుకే నా ఫోటోలు మీకు వేసి చూపిస్తున్నాను అని గతంలో తన ఫ్రెండ్స్తో దిగిన ఫొటోస్ని చూపిస్తున్నాడు. అంటే ఆ వ్యక్తిని చూస్తుంటే ఈయన చెప్పింది నిజమేనా అన్నంత మార్పు వచ్చేసింది. ఎవరి వల్ల? ప్రభు వల్ల. ప్రభు వల్లే. ఇలా మానవులు ప్రభువు నుంచి ఎన్నో నేర్చుకున్నారు, ఎన్నో పొందుకున్నారు. శాంతి, సమాధానం, పరిశుద్ధత, పాప క్షమాపణ, మారు మనస్సు, ఆదరణ, ప్రేమ, ఎన్నో ఎన్నో పొందుకున్నాం. మరి ప్రభువు ఆశించింది ఎంతవరకు ఇస్తున్నాం? తీసుకోవడం గొప్ప విషయం కాదు, పొందుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు. తిరిగి ఇవ్వడం సంస్కారం. సంస్కారం. సహాయం చేసిన వాళ్ళు మీతో సరిగ్గా ప్రవర్తించకపోతే మరలా సహాయం చేస్తారండి? చేయాలనిపించదు. మరి ప్రభువు ఆశించింది మనలో ఎంతమంది కనీసం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం? ప్రభువుకు నా నుంచి ఏం కావాలన్న ఆలోచనలు వస్తున్నాయా? ఇది ఒకసారి మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి దైవమే శరీరాన్ని ధరించి నీవిలా బ్రతకాలి అని ఒక మాదిరిని చూపించింది. నీవు నాలా బ్రతకాలి అని ఒక మార్గాన్ని విడిచి వెళ్ళింది, చూపించిందే కదా. నేననేది ఏంటంటే, దేవుడు ఏదైతే మన నుంచి ప్రేమ అన్న అంశాన్ని ఆశిస్తున్నాడో మనం చెయ్యలేనిది, మొయ్యలేనిది కాదు, మనం చెయ్యగలిగిందే అని అడుగుతున్నాడు. పోనీ అడిగి వదిలేశాడా అంటే లేదు, వచ్చి చూపి నీ వల్ల అవుతుందని నిరూపించి వెళ్ళాడు. చెయ్యగలిగిందే చెప్పాను, నువ్వు చెయ్యగలవని నిరూపించాను. ఇన్ని రకాలుగా ప్రభు ప్రేమ విషయంలో మన నుంచి ఆశిస్తున్నాడు. ఆయన్ని ప్రేమించాలని, మన సహోదరుల్ని మనము ప్రేమించాలని ఆయన ఆశ. ఆయన వచ్చి మార్గాన్ని విడిచి వెళ్ళాడు, చూసి నేర్చుకోమన్నాడు, చూసి బ్రతకమన్నాడు. ఎంతమంది ఎలా బ్రతుకుతున్నాము? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాక మునిపే, ఆయన ప్రేమ అంటే ఇలా ఉంటుందని మార్గం వేయక మునిపే కొందరు భక్తులు క్రీస్తుకు సాదృశ్యంగా క్రీస్తు రాకముందే బ్రతికారు. అర్థమైందని నేను చెప్పేది? మనందరికీ క్రీస్తు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా ప్రేమించారు, ఎంతగా ప్రాణము పెట్టునంతగా ప్రేమించారు, ఏ విధంగా ఆయన అవమానాలు పడ్డారో, ఏ విధంగా నలిగిపోయారో, ఎలా క్షమించారో. ఆయన దూషించిన వారిని, ద్వేషించిన వారిని, ప్రపంచాన్ని కుదిపేసే మాట ఏంటండి? వీరేమి చేయుచున్నారు వీరెరుగురు, వీరిని క్షమించు. అసలు ఈ పదం ఎప్పుడు ఎన్నడూ ఎవరు అనలేనిది,
వినలేనిది మనం విన్నాం, చూసాం, కానీ ఇదేమీ చూడకుండానే పాత నిబంధన గ్రంథములోనే ప్రభువు ఆశించినటువంటి ఆ ప్రేమను కలిగిన భక్తులు ఉన్నారండి. అందులో ఒకరు ఇర్మియా గారు గురించి కొద్ది సమయం మనం మాట్లాడుకుందాము. ఇర్మియా గారి జీవితం ఎలా క్రీస్తుకు సాదృశ్యంగా ఉందో నేర్చుకుందాము. అలాగే ఇర్మియా గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి మరో పేరేంటండి? విలాప ప్రవక్త. ఆయన ఎందుకు విలపించాడు? ప్రార్థనలో విలిపించేవాడు ఆయన జీవితం నుంచి, ఆయన చేసే ప్రార్థన నుంచి కొన్ని ప్రార్థన అంశాలను, మరియు ఆయన ఎలా క్రీస్తుకు సాదృశ్యంగా ఆయన జీవించాడో, క్రీస్తు ఏదైతే కోరుకున్నాడో క్రీస్తు రాకముందే తన జీవితంలో ఎలా చూపించాడో కొన్ని మాటలు ఈ సమయంలో ధ్యానించుకుందామండి. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము, ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 1వ వచనము. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఇతను ఎవరండి? యాజకుడు, అయినప్పటికీ ప్రవక్తగా పిలువబడినవాడు. అతి చిన్న వయసులోనే ఈయన దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. ఈ అనాతోత్ అనే గ్రామము యెరూషలేమునకు 2 లేదా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అయితే ఈ ప్రవక్త విలాప ప్రవక్తగా ఉన్నాడు అని మనకు తెలుసు. ఆయన ఎందుకు విలపిస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఇదే గ్రంథం ఇర్మియా గ్రంథంలో 14వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదువుకుందాం. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశివలైనున్నావు. ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసి ఉన్న వాణి వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యనున్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చేయి విడువకుము. ఇది ఆయన ప్రార్థన. ఈ 7 నుంచి 9 ఈ 3 వచనాల్లో 6 విషయాలను ఈరోజు నేర్చుకుందాం. అసలు ఎందుకు ఇలాంటి ప్రార్థన ఇర్మియా గారు చేస్తున్నారు? ఇశ్రాయేలు గురించి ఎందుకు విలపిస్తున్నారు? అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన ప్రార్థిస్తున్న సమయానికి ఆ ప్రజలు ఉన్న స్థితి ఏంటి అన్నది అదే అధ్యాయము 2 నుంచి 6 వచనాల్లో వ్రాయబడి ఉందండి. చూడండి, 14వ అధ్యాయము 2 నుంచి 6 వచనములు. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుందురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానము నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. నీళ్లు తాగడానికి బావి దగ్గరికి వెళితే సిగ్గుతో వెనక్కి వస్తున్నారంటండి. అంటే అర్థం ఏంటి? లేవు, నీళ్లు లేవు. తర్వాత చూడండి, దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. వ్యవసాయం చేద్దామని వెళ్తే భూమి బీడుబారిపోయి నెరలు విడిచేసిందంటండి. దానికి ఎంత నీరు పెట్టాలి? వర్షము లేనిది నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి, నీళ్లు లేనిది పంటలు ఎక్కడి నుంచి తీసుకురావాలి. వారు పంటలు పండించలేకపోతున్నారు, అలాగే కనీసం నీరు త్రాగలేకపోతున్నారు. వీరేనా? లేదు, పశువులు ఇబ్బందిని కూడా చూద్దాము. లేళ్ళు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నది. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. ఇది పశువుల పరిస్థితి.
గడ్డి లేకపోవడం వల్ల లేళ్ళు పిల్లల్ని వదిలి వెళ్ళిపోతున్నాయంటండి. గాడిదలు నక్కల్లా గాలి పీల్చుకుని బ్రతుకుతున్నాయంటండి. పశువులు కూడా గడ్డి కానీ నీళ్లు కానీ లేకపోయింది. ఇలాంటి భయంకరమైన క్షామకరమైన పరిస్థితి ఏర్పడిన సమయంలో ఆ ప్రజల తరపున ఇర్మియా గారు విలపిస్తున్నారు. మొత్తం ఇర్మియా గారి జీవితం అంతా ప్రవచనములు, ప్రార్థనలు రెండే ఉంటాయండి ఆయన జీవితంలో. కన్నీళ్ళు అంతకు మించి ఆయన జీవితంలో ఇంకేమీ ఉండవు ప్రియమైన వారులారా. అయితే వీళ్ళ గురించి ఇంతలా ప్రార్థిస్తున్నాడు. అసలు వీళ్ళెందుకు ఈ స్థితికి దిగజారిపోయారు అంటే గనక, దేవుడు వీరికి ఇచ్చిన నిబంధనను వారు దాటేశారు. విగ్రహారాధనతోనూ అక్రమాలతోనూ వారికి నచ్చినట్టు జీవించారు. దేవుడి నిబంధన దాటేశారు, శాపగ్రస్తులైపోయారు. వీరి నిమిత్తం ఇర్మియా గారు విలిపిస్తున్నారు. సరే, ఏ ప్రవక్త అయినా చేసే పనే ఏంటి? ప్రజలు క్షామంలోనికి వెళ్ళిపోవడం, వారి పక్షాన ప్రభువుకి విజ్ఞాపన చేయడం, భవిష్యత్తు గురించి ప్రవచించడం. అయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ప్రజలు ఎంత క్రూరంగా ఉన్నారంటే, సాక్షాత్తు ప్రభువే ఇర్మియా గారితో అంటారు, ఇర్మియా ఇంకా ప్రార్థించవద్దు, ఆపే అంటారు. ఇక్కడ 2-6 వచనాల్లో వాళ్ళ పరిస్థితి, 7-9 వచనాల్లో ఇర్మియా గారి ప్రార్థన. 11వ వచనం చూడండి, దేవుడు ఇర్మియా గారితో ఏం మాట్లాడుతున్నారు? మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలైనను నైవేద్యమును అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను అనుంది. వాళ్ళే సాక్షాత్తు ఉపవాసం ఉన్నా సరే నేనేం చేయను, అంగీకరించను. వారి నిమిత్తం నువ్వు ప్రార్థించొద్దు. ఇక్కడే కాదండి, ఇంకొక 2 చోట్ల కూడా ఇర్మియా గారితో దేవుడు మాట్లాడతారు. వారి నిమిత్తం నువ్వు ప్రార్థించొద్దు, వారి నిమిత్తం ప్రార్థించొద్దు అని ప్రభువు అంటుంటే, ఇర్మియా గారు మాత్రం వారి విషయంలో భారమైన హృదయం కలిగి, అయ్యో అలా అనొద్దు ప్రభువా, దయచేసి రక్షించు, నీవే ఆశ్రయుడువు, నీవే రక్షకుడు, ఈ ప్రజలను కనికరించు అని ఇర్మియా గారు ప్రార్థన చేస్తున్నారు. సరే, దేవుడు వద్దంటున్నాడు, ఇర్మియా గారు ప్రార్థిస్తున్నారు. అయితే పోనీ ప్రజలేమన్నా ఇర్మియా గారిని ప్రేమిస్తున్నారా? ప్రజలేమన్నా ఇర్మియా గారి దగ్గరకు వచ్చి మా పక్షాన ప్రార్థించు, మేము ప్రార్థిస్తే ప్రభువు వినడు అని ఏమన్నా ఇర్మియా గారి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారంటే లేదు. ఇర్మియా గారితో ప్రజలందరూ ఎలా ఉన్నారంటే, సొంత కుటుంబముతో సహా ఆయన్ను తిరస్కరించేసింది ప్రియమైన వారలారా, తిరస్కరించేసింది. ఉదాహరణకు కొన్ని మాటలు చూద్దాం. ఆనాడు ఇర్మియా గారు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని చూద్దాము, తన కుటుంబం కోసం చూద్దాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము, నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు, నీ వెంబడి గేలి చేయుదురు, వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు. వారు నటిస్తారు, వాళ్ళు గేలి చేస్తారు. ఇర్మియా, నీ కుటుంబం నీకు వ్యతిరేకంగా ఉంది. పోనీ ప్రజలు తనతో ఉన్నారా? లేరు. 20వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 1-3 వచనాలు చూద్దాం. ఇర్మియా ఆ ప్రవచనమును పలుకగా, యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారునకు పశురును యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండు బొండలు అతన్ని వేయించెను. కొట్టి బొండలో వేయించేసినంటండి. కొడుతున్నారు, బొండల్లో వేసేస్తున్నారు, బంధిస్తున్నారు, గేలి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, గాయపరుస్తున్నారు, చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇర్మియా గారికి ప్రేమ లేదు, ఎవరూ ఇర్మియా గారి మీద కనికర పడట్లేదు. దీనికి తోడు ప్రభువే ప్రార్థించొద్దని చెప్తున్నాడు. అయినా ఇర్మియా గారికి ఎందుకు ఈ ప్రజల మీద ఇంత ప్రేమ? ఎవరికైనా ఉంటుందండి? సాక్షాత్తు దేవుడు ప్రార్థించమంటే బాధపడాలి, ఇలాంటి వారి కొరకు ప్రార్థించమంటావేంటయ్యా అని. కానీ ఆయన ప్రార్థించొద్దు అంటే, అయ్యా అలా అనకయ్యా, జ్ఞాపకము చేసుకోయ్యా అని ఏడుస్తున్నాడండి. ఎంత ఏడుస్తున్నాడంటే మన ఊహకు అది అందదు ప్రియమైన వారలారా. 9వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో 1వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము
మొదటి వచనము, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, రాత్రులు కన్నులు ఏం చేస్తాయి? విశ్రమిస్తాయి, నిద్రపోతాయి. కానీ ఇర్మీయా కన్నులకు నిద్ర లేదంటండి. మరి ఏముంది అంటే ఆ కన్నుల నిండా కన్నీళ్ళు, కన్నీటి ఊటగా మారిపోయిందంటండి. ఊట అంటే ఏంటి? అది ఊరుతూ ఉండేదాన్ని ఊట, నీటి ఊట. ఆయన కన్ను కన్నీటి ఊటగా మారిపోయింది. ఆయన ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటున్నాడు. రాత్ర పగల తేడా లేదు. పైగా ఎవరు వీరు? దుర్మార్గులుగా ఉన్నవారు, పశ్చాత్తాపం లేనివారు, ప్రభువు విసర్జించిన వారు, తనని చంపజూచువారు. అసలు ఎందుకు ప్రార్థించాలి వీరి కొరకు? ఆలోచించండి. ఏ కారణం లేదు, కానీ వారిని ప్రేమిస్తున్నాడు. వారి విషయమై ఆయన భారము కలిగి ఉన్నాడు. ప్రేమ, ఎంత ప్రేమ అసలు! ఈ ప్రేమను చూస్తుంటే క్రీస్తు గుర్తుకు రావడం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని చంపాలని, ఆయన్ని పట్టుకోవాలని, ఆయన్ను అవమానపరచాలని, గేలి చేయాలని అందరూ కూడా మూకుమ్ముడుగా ఆయన మీద యుద్ధాన్ని ప్రకటించలేదా? నమ్మిన వారే వెనుదీయలేదా? శిష్యులు, కొందరు స్త్రీలు తప్ప, కొంతమంది తప్ప ఆయనకు మిగిలి ఉన్నవారెవరు? పెద్దగా ఎవరు లేరండి. తను ద్వేషించిన వారిని, దూషించిన వారి కొరకు ప్రభువు ప్రార్థిస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని మాటలు చెప్తూ యజమానుడు అంటున్నాడంట, ఆ గొడ్డి మొక్కను తీసేయంటే తోటమాలి బ్రతిమలాడుకొనుచున్నారు, నా ముఖం చూసి ఇంకొక ఏడాది ఉంచండి అని. అలా కనిపించలేదు ఇర్మీయా గారు మనకి. ఇక్కడ దేవుడు ఇర్మీయా ప్రార్థించక ఇర్మీయా అంటుంటే, ఇక్కడ ఇర్మీయా గారు మాత్రం అలా కాదయ్యా, నీవే ఆశ్రయుడు కదా, నీవే రక్షకుడు కదా, నీవు శూరుడుగా ఉన్నావు కదా, మాకు నీవే కదా ఇక్కడ వరకు నడిపించావు, నీ బట్టే కదా ఇక్కడ మాకు ఒక ఉనికి ఏర్పడింది, నీవే ఇలా అంటే ఎలా అని బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రేమైన వారలారా, ఈయన క్రీస్తుకు సాదృశ్యంగా ఏదైతే క్రీస్తు మానవుల నుంచి ఆశించాడో అది క్రీస్తు భూమి మీదకి వచ్చి చూపించక మునిపే ఆయన చూపించాడు. మనం ఎలా చూపించాలి అసలు? ఎంత పెద్ద ప్రశ్న ఇది! చూడని ఆయనే దేవుని మనస్సెరిగి ప్రేమించాడే తన వారిని, తన ప్రభువుని కూడా. వివాహం వద్దు అంటే, సరే ప్రభువా, ఏదైనా నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను దేవా అని తన క్రియలతో అటు ప్రభువుని, తన కన్నీటి ప్రార్థనతో తన ప్రజల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. మనం ఎలా ఉన్నాం? అన్నీ చూసిన వారము. పైగా యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో మనం లేమని, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజుల్లో ఆయన ఎలా కొట్టుంటారు? కొట్టినప్పుడు ఆయన దేహం ఎలా చీలి ఉంటుంది? ఆ చీలినప్పుడు ఆ చీలిన గాయాల్లో రక్తం ఎలా వచ్చుంటుంది? అవన్నీ దృశ్య రూపంలో కూడా మనం చూసేస్తున్నాం. మరి మన హృదయం ఎంత కఠినమైపోయింది! దేవుడు ఆశించేది మనం ఇవ్వగలుగుతున్నామా? ఇప్పుడు ఒక్కసారి ఇర్మీయా గారి ప్రార్థన దగ్గరికి వెళ్ళి మరిన్ని విషయాలు జ్ఞానించుకుందామండి. ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. ఆయన ప్రార్థన నుంచి మరిన్ని అంశాలు నేర్చుకుందాము. మన ప్రార్థనలో చేసుకోవాల్సిన మార్పులు కూడా చూద్దాము. మొదటి మాట చూడండి, యెహోవా మా తిరుగుబాటులు అనేకములు. ఏమంటున్నాడండి ఆయన? యెహోవా మా తిరుగుబాటులు అనేకములు. ప్రార్థనలో ఉండగానే స్టార్టింగ్ ఆయన ఏం చేస్తున్నాడంటే ఒప్పుకుంటున్నాడు. మన జీవితంలో మనం అనుభవిస్తున్న రోగాలు, శ్రమలు, యాతనలు, ఇబ్బందులు, కొంతవరకు మనం చేసిన దోషాలకు ప్రతిఫలమేమో ఆలోచిద్దాం. అలా ఆలోచించడం మానేసి, అయ్యా నేను చేసిన దోషం నా మీదకు వచ్చింది అని ఒప్పుకునే మనసు మన ప్రార్థనలో ఉందా? అలా కాదు. కొంతమందిని చూస్తున్నప్పుడు చాలా బాధేస్తుందండి. వాళ్ళు ఎలా ఉంటారంటే, వారి జీవితంలో వచ్చిన కష్ట నష్టాలకు తాము చేసిన దోషాలు చూసుకొనకుండా, దేవుడు ఏం చేశాడు నాకు? నేను బాప్తీసం తీసుకున్నానా? మానక చర్చ్కు వెళ్తున్నానా? ఎవరి కోసం ఇదంతా? మన కోసం కాదా? రక్షణ తీసుకుంది ఎందుకండి? పరలోకంలో మనం ఉండడానికి.
ప్రతి వారం సన్నిధికి వచ్చేది ఎందుకండి? మనం లోకల్లో కలిసిపోకుండా ప్రభునందు ప్రతిష్ఠింపబడడానికి. మన కోసమే కదా మనం వస్తున్నాం. మనం రావడం వల్ల ప్రభువుకు ఉపయోగం ఏంటి? నేను ఇలా చేస్తున్నాను, ఆయనకు ఇంత కానుకిస్తున్నాను, లేదా చర్చ్ నిర్మాణానికి ఇంత ఇచ్చాను, కానీ ప్రభువు ఏం చేశాడు? నాకు అన్యాయం చేసేశాడు. ఇలాంటి ప్రార్థనలు ప్రభువుకు నచ్చవండి. పాత నిబంధన గ్రంథంలో ఆసా అనే ఒక రాజు ఉంటాడండి. ఆ రాజు ఏం చేస్తాడంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయిస్తాడు. ఒకప్పుడు భక్తిగా బ్రతికిన వ్యక్తే. దేవుడు తన తప్పును చూపిస్తూ తన పాదములకు రోగం పుట్టిస్తే ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇర్మియా గారి వలె ఒప్పుకోవాలి. దేవా, ఈ స్థితికి కారణం నీవు కాదు, నేను తప్పు చేయకపోతే ఈరోజు దీనికి నువ్వు అనుమతిస్తావా? వెంటనే నీ దక్షిణ హస్తముతో, దయాహస్తముతో నన్ను కాపాడవా? నీవు నన్ను కాపాడలేదంటే నా దోషమే కదయ్యా, నీ చేయి నన్ను కాపాడకుండా ఆపింది అని ప్రార్థించాడండి. లేదు, మొండిగా ఉండిపోయాడు, అలాగే చనిపోయాడు. మనం కూడా మన దోషాల విషయంలో మన ప్రార్థనలు ఒప్పుకోకపోతే మనకొస్తున్న కష్టం, బాధ, మనం చేసిన అన్యాయం మన మీదకే వస్తాయి. ప్రేమించు వారిని తండ్రి శిక్షిస్తాడంటండి. అలా ఆయన శిక్షను అంగీకరించకుండా తిరగబడితే గనుక మనకు నష్టం అండి. ఇర్మియా గారి ప్రార్థనలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటండి? ఒప్పుకోవాలి. దావీదు గారు కూడా ఏమంటారు? నీవు నన్ను తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడవు, నిర్దోషివి అని మాట్లాడతారు. ఎందుకు? దావీదు గారు ఒప్పుకుంటున్నారండి, నేను తప్పు చేశాను, నా కుమారుడు చనిపోయాడంటే తప్పు నాది దేవా. నిజంగా ఇలాంటి ప్రార్థనలు ఏం చేస్తాయంటే దేవుణ్ణి శాంతింపజేస్తాయి. మనం ఒప్పేసుకున్నప్పుడు ఆయనకి ఏమొస్తుందండి? కనికరం పుట్టుకొస్తుంది. ఇది మన ప్రార్థనలో ఉండేటట్లు మనం చూసుకోవాలండి. ఇక రెండవ మాటగా, నీకు విరోధముగా మేము పాపము చేసితిమా. ఇర్మియా గారు ఎందుకు కలుపుకుంటున్నారు? మేము పాపము చేసితిమని ఎందుకు అనాలి? మనము ప్రేయర్స్ చేస్తాం, మనము ప్రార్థనలు ఎలా చేస్తాం? ప్రభువా, పాపిని క్షమించు, అలాగే కదండి చేస్తాం. ఆ దోషిని క్షమించు, ఆ దుర్మార్గుడిని కనికరించు. మన ప్రార్థనలు ఇంతేగా. కానీ ఇక్కడ అలా చేయట్లేదే. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఇర్మియా గారు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకని దేవుని చేత ఎన్నుకోబడిన ఇర్మియా గారు అంటున్నారు మేము అంటున్నాడు. తనని ఎందుకు ఐక్యపరుచుకుంటున్నాడు? తను తప్పు చేయకుండా తనని ఎందుకు ఐక్యపరుచుకుంటున్నాడు అంటే చూద్దాం కారణం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 14 నుంచి చదువుదామండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేశమునకు స్వస్థత లేదు, శాపగ్రస్తముగా ఉంది. ఆ దేశము స్వస్థపరచబడాలి అంటే తగ్గించుకోవాలంటండి, ప్రార్థన చేసి ఆయన వెతకాలంటండి, చెడు మార్గములు విడిచిపెట్టాలంటండి. అలా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? దేవుడు క్షమించి దేశమును స్వస్థపరుస్తాడు. కానీ ఇలా ఎవరైనా ఉన్నారా? అక్కడ ఇర్మియా గారు తప్ప ఎవరైనా ఉన్నారా? లేరు. వీళ్ళు ఎలాగో ప్రార్థన చేయరు, వీరు ఎలాగో తగ్గించుకోరు, వీరికి ఎలాగో పశ్చాత్తాపం రాదు. కాబట్టి ఇక్కడ ఇర్మియా గారు ఏం చేస్తున్నారంటే వారిలోకి వెళ్ళిపోయి నేను వారి పక్షాన విజ్ఞాపన చేస్తానని మేము అంటున్నాడండి. మేము ఏమంటున్నాడు? మేము పాపము చేసితిమి అని అంటున్నాడండి. కనీసం నేను కూడా వారి పక్షాన నేను ఒప్పుకుంటున్నానయ్యా, వారి పక్షాన నేను తగ్గించుకుంటున్నానయ్యా, కనికరించమని వారి పక్షాన ప్రార్థన చేస్తున్నాడండి. మనం చేస్తున్నామా ఈ ప్రార్థన? సంఘం కొరకు, మన కుటుంబం కొరకు. మన కుటుంబ సభ్యులు ఏమైనా తప్పు చేశారు అంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటాం డైరెక్ట్గా. అంతేగాని ఆయన పక్షాన నేను క్షమాపణ అడుగుతాను దేవా, లేదా నా భార్య పక్షాన నేను క్షమాపణ అడుగుతాను ప్రభువా, శిక్షించకండి, కనికరించండి, అవకాశం ఇవ్వండి అని అనాలిగా. లోకపరంగా మన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే మాత్రం వాడు కాదండి వెనక్కి పెట్టేసి ఆ బిడ్డను నేనే తప్పు చేశాను అనుకుని నన్ను శిక్షించండి అంటాం. అంతేనా? వాడి తరపు నేను క్షమాపణ చెప్తానండి,
అంటే సొంత బిడ్డల విషయంలోనైనా ఈ ప్రేమ, సహోదరుల విషయంలో ఏమైపోయింది? కానీ ఇర్మియా అలా కాదండి. ఇర్మియా గారికి ఎంత ప్రేమాభారం అంటే, ప్రభువా వారు కాదు, నేను చేశాను, నేను క్షమాపణ చెప్తాను, ఇదిగో వారిని వెనక్కి పెట్టుకుని తాను ముందుకొచ్చి వారి పక్షాన ప్రార్థిస్తున్నాడు. ఇది క్రీస్తుకు సాదృశ్యం అండి. యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషి. ఆయనకి ఏ పాపము ఆయనకు అంటలేదు. కానీ ఆయన పాపులలో ఒక్కడిగా ఎందుకున్నాడు? ఆయన ఒక పాపిగా ఎందుకు సిలువను వేలాడాలి? అటు దొంగ ఇటు దొంగ, మధ్యలో పరిశుద్ధుడు. ఆయన ఏం చేశాడు తెలుసండి? పాపులైన మనల్ని ఐక్యపరుచుకున్నాడు. మన పక్షాన ఆయన సిలువెక్కాడు, మన పక్షాన ఆయన ప్రార్థించాడు, మన పక్షాన ఆయన శిక్షించబడ్డాడు. అందుకే మనకి ఈరోజు విమోచన లభించింది. మరి అదే కదా ఆశిస్తున్నాడు. ఇలా సహోదరులు మనం ఐక్యపరుచుకోగలుగుతున్నామా? వెలివేసేస్తున్నామా? దోషిగా, అపవిత్రుడిగా, అంటరాని వాడిగా వెలివేసేస్తున్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలండి. ఇక ముందుకు వెళ్తే కనుక, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. చూడండి, ఈయన ప్రార్థనలో తగ్గింపు. ఎప్పుడు క్షమాపణ వస్తుంది? ఫస్ట్ పాయింట్ ఏంటండి? తగ్గింపు. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించును. అదేంటండి? నా నీతిని బట్టి అనాలిగా. నా నీతిని బట్టి, నా కన్నీళ్లను బట్టి, నా యథార్థతను బట్టి, నా సమర్పణను బట్టి, నా సేవను బట్టి అనాలి కదా. ఆయన అంటున్నాడు, నేనేమి లేనయ్యా, నేనేమి కానయ్యా, నీ నామమును బట్టి జ్ఞాపకం చేసుకో. నీకున్న నామం ఏంటయ్యా? దయగలవాడవు, కనికరించేవాడవు, రక్షించేవాడవు. నీ నామం ఇంత గొప్పది, నీ నామాన్ని జ్ఞాపకం చేసుకో. పెద్దలు చెప్తూ ఉంటారు కదండి, ఏమంటారు? ఇలా గొడవలు పడినట్టు వీధిలో తెలిస్తే మీ పేరేమైపోతుంది? బయట ఎంత మంచి సాక్ష్యం ఉంది మీకు. ఇలా రోడ్డున పడితే ఎలా, ఇలా వీధిన పడితే ఎలా అన్నప్పుడు ఆలోచనలో పడతాం. నిజమే. అలా ఇక్కడ కూడా ఈ భక్తుడు ప్రభువుని బ్రతిమలాడుకునే విధానం చూడండి. తన్ను తాను తగ్గించుకుని, అసలు వివాహం లేదు, కుటుంబము లేదు, ఆదరణ లేదు, ప్రేమ లేదు, సంపాదన లేదు, ఏమీ లేదు. ఈయనకి కన్నీళ్ళు ఒకటే ఉన్నాయండి ఆయనకు ఆస్తిగా. ఏమీ లేవండి, ఏమీ లేవు. ఎప్పుడు చూసిన కొట్టబడుట, త్రోయబడుట, వెలివేయబడుట, ప్రాణ అపాయకార పరిస్థితుల్లో నుంచి పారిపోవుట, ఇదే ఆయన జీవితం కదా. ఈయన అంటున్నాడు, నాదేమీ లేదు. దావీదు గారు కూడా, నా నీతికి ఆధారమగు దేవా. ఆయన నీతికి కూడా ప్రభువే ఆధారం అంట. మనం 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ పాటించిన మనము పరిశుద్ధులం అయిపోతాం కదండి. అలా మనం ఉండకూడదు. ఆ తగ్గింపు మన ప్రార్థనలో ఉండాలి. అప్పుడే మనం కనికరించబడతామని ఈయన ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవాలి. ఇంకా చూద్దామండి. ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, ఆశ్రయుడా, రక్షకుడా అని ఆయన్ను మహిమపరుస్తున్నాడండి. ఆశ్రయుడా, రక్షకుడా, మా ఆశ్రయము నీవే, మా రక్షకుడువు నీవే అని మాట్లాడుతున్నాడండి. ఈ మాటలు చిన్నవి కాదండి, చాలా బలమైనవి. ఎప్పుడు ఇలాంటి మాటలు వస్తాయండి? ఆయన మాత్రమే ఆశ్రయం అనుకున్నప్పుడు వస్తాయి. ఆయన మాత్రమే రక్షిస్తాడు అనుకున్నప్పుడు వస్తాయి. మనుషుల మీద ఆధారపడిన, డబ్బును ఆశ్రయించిన, అధికారులు రక్షిస్తారని నమ్మిన ఈ ప్రార్థనలు మన ప్రార్థనలో ఉండవు. ఎప్పుడైనా మనం ఇలా ప్రార్థించామా? నా ఆశ్రయ దుర్గమా, నా శైలమా, నా ఎత్తైన కోట, నా దుర్గమా. ఈ పదాలు పాత నిబంధనల భక్తులకు వచ్చాయి, మనకు వచ్చాయా? ఎందుకంటే మనం పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు ఈ మాటలు వస్తాయి. నా ఆశ్రయమా అనాలంటే ఆయన తప్ప ఇంకెవ్వరి మీద నీకు ఆధారం ఉండకూడదు. భక్తులు ఎంత మంచి మాట అండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. ఎంత లోతైన మాట. పిల్లల్ని మనం కొట్టినప్పుడు వాళ్ళు చిన్నబుచ్చుకుని దగ్గరకు వచ్చి, నాన్న లేదా అమ్మ మీ దగ్గరకు వచ్చి, నువ్వే కొట్టేస్తే ఎలా అమ్మ, నువ్వే కొట్టేస్తే ఎలా నాన్న, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు, నువ్వు అలా కొడితే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నన్ను ఎవరి దగ్గర తీసుకుంటారు, నీ ఏడ్చేశారనుకోండి, ఏమైపోతాం? తల్లిదండ్రులు కన్నీరైపోయి వెంటనే గట్టిగా హత్తుకుని ముద్దాడతాం. మరి మనం కూడా, అయ్యా తప్పు చేశాను, శిక్షిస్తున్నావు కానీ రక్షించవా? ఆశ్రయుడా, నీవు నన్ను శిక్షించావు, సరే మరలా దగ్గరికి తీసుకోవా, నీవు తప్ప నాకెవరున్నారు? ఈ ప్రార్థనలు ఉన్నాయా? ఇర్మియా గారు మనకి నేర్పిస్తున్నారండి. ఈ అంశంలో మన ప్రార్థనలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి.
ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఆయన విలాపముతో తన విన్నపమును విన్నవిస్తున్నాడు, తగ్గించుకున్నాడు, ఐక్యపరుచుకున్నాడు, ఆయన మహిమపరిచాడు, నీవే ఆధారం అన్నాడు. ఇప్పుడు తన సమస్యను చెప్తున్నాడు. ఏమనండి? నా దేశంలో నీవేళ పరదేశి వలెనున్నావు, ఏ రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుల వలె ఉన్నావు. భ్రమసి అన్న వాణి వలను రక్షింపలేని శూరుని వలను నీ వేళ ఉన్నావు. రక్షింపలేని శూరుని వలె నీ వేళ ఉన్నావు. నువ్వు శౌర్యము కలిగిన శూరుడవు, నువ్వు రక్షించే నాదుడువు, నీవే కదా మమ్మల్ని రక్షించేది. నువ్వు శక్తివంతుడు అయ్యా, శక్తి లేనట్టు అలా బయట ఉండిపోయామేంటి దేవా, మేమెవరమో తెలియదన్నట్టు అలా వదిలేసామేంటయ్యా, దోషములు చేశాము కానీ మేము నీ వారము కామా, వీరు నీ ప్రజలు కారా, వీళ్ళు నీ వాగ్దాన పుత్రులు కారా, వారి సంతానము కాదా అని గతాన్ని ఒకసారి ప్రభువుకి ఈయన జ్ఞాపకం చేస్తున్నాడండి. తర్వాత ఇక చివరిగా చూస్తే విలాపముతో కూడినటువంటి ప్రార్థన అయిన తర్వాత చూడండి, యెహోవా నీవు మా మధ్యనున్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్ము చేయి విడవకుము. విలాపం అయిపోయింది కదండి, అంశం అయిపోయింది కదండి, ముగించేయాలిగా. ముగించకుండా ఇంకాస్త ప్రార్థన జోటిస్తున్నాడు. ఇంకాస్త అరగంట ప్రార్థన చేద్దామని యోధుల వలె వెళ్తాం, 10 నిమిషాలకే బ్యాటరీ అయిపోద్ది. చాలామంది చెప్తూ ఉంటారు కదండి, చాలా సమయం ప్రేయర్ చేయాలని వెళ్తామండి, 5 నిమిషాలు అయ్యేసరికి అరగంట అయిపోయిందని చూస్తే ఎంత అవుతుందంట, 5 లేదా 10 నిమిషాలు, ఇక ముందుకి వెళ్ళదు, రేపు చూద్దాం అనుకుంటాం. కానీ ఇర్మియా గారంటండి 5 నిమిషాల ప్రార్థన చేద్దామని వెళ్తారు కానీ అరగంట చేస్తారు. ఇక్కడ అన్నీ అయిపోయాయి, మరలా ఇంకాస్త మనవిని ఆయన జోడిస్తున్నాడు. మన ప్రార్థన జీవితం అలా ఉందా? ఎంతో చేయాలని కొంతే చేస్తున్నామా, కొంచెం చేద్దామని విస్తారంగా చేస్తున్నామా? బైబిల్లో ఉన్నవాళ్లే కాదండి, బైబిల్లో లేని భక్తులు కూడా రాత్రంతా ప్రార్థించిన దాఖలాలు ఉన్నాయి. విస్తరించి గంటల తరబడి ప్రార్థించిన భక్తులు ఉన్నారు. మరి ఇర్మియా గారు మనకు నేర్పిస్తున్నారు, నీ ప్రార్థన ఎలా ఉండాలంటే హమ్మయ్య అనుకోకూడదు, ఇంకాస్త ప్రభువా, ఇంకొంచెం ప్రభువా. ఇష్టమైన పని ఎప్పుడు త్వరగా ముగించలేమండి, అది తినడమైనా తాగడమైనా విహారయాత్ర అయినా ఇంకొంచెం సమయం. అలాగే ప్రభువుని ప్రేమించేవారు ఇర్మియా గారు వల్ల ఇంకొంచెం ప్రార్థన, ఇంకొంచెం మనవి, ఇంకొంచెం విన్నపం. ఆయన సన్నిధిలో నుంచి ఆ మోకాళ్ళ మీద నుంచి వారు లేవలేరు. ఇర్మియా గారు ప్రార్థన విధానం, ఆయన వాడిన పదజాలం మన ప్రార్థనను ఈరోజు ప్రశ్నిస్తుంది. ఆయన జీవిత విధానం, ఆయన జీవితంలో కనుపరిచినటువంటి ఆ ప్రేమ ఈరోజు మనల్ని ప్రశ్నిస్తుంది. ప్రేమైన వారలారా, దీన్ని మనం సవాలుగా తీసుకోవాలి. క్రీస్తు రాక మునుపే ఇంత ప్రేమ భారం కలిగి ఇర్మియా గారు బ్రతికితే క్రీస్తును చూసిన మనం ఇంకెంత గొప్పగా బ్రతకాలండి. నిజంగా అంతటి ప్రేమ, దేవుణ్ణి మరియు ఇతరులను ప్రేమించేంత ప్రేమ మనలో ఉంటే పరిచర్య ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. కన్నీటి ప్రార్థన ఆటోమేటిక్గా వస్తుందండి. ఆత్మ రక్షణ ఆటోమేటిక్గా జరిగిపోతుందండి. ఇవన్నీ జరిగిపోతాయి ప్రేమ, వాటంతట అవే జరిగిపోతాయి. ఎందుకు మనం ఇలా ఉండిపోయాము అంటే లోపం ఎక్కడ జరుగుతుంది? ప్రేమ లేదు కాబట్టి కన్నీరు లేదు, ఆ ప్రార్థనలు లేవు. ప్రేమ లేకపోవడం వల్ల ఇన్ని లోపాలు వస్తున్నాయి. ప్రేమైన వారలారా, ప్రభు నుంచి ఎంతో 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 పొందుకున్నాం, కొంతైనా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మరలా ప్రభు నుంచి మనం ఎన్నో పొందుకుంటూనే ఉన్నాం. ఆయన ఆశించింది మన బ్రతుకులు కొంచెమైనా ఇచ్చే ప్రయత్నం చేద్దామండి. ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, చాలా సమయం అయిపోయింది. భయపడదాం. ప్రభువు ఆశించింది మనం కృతజ్ఞతగా ఆయనకి ఇద్దాం. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, దేవా, ప్రభువా, మీ లేఖనాలు ఎంతో దివ్యమైనవి, మీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది. దేవా, మీ మనస్సు కలిగి క్రీస్తు రాకమునిపై భక్తులు ఎంతో గొప్పగా ప్రేమ, భారము, ప్రార్థన ఇవన్నీ కలిగి ఉన్నారయ్యా.
కానీ మీ యొక్క కుమారుని యొక్క త్యాగము తర్వాత పుట్టిన వారము, వాటిని దృశ్య రూపంలో చూస్తున్నాము, లేఖనాల ద్వారా జ్ఞానిస్తున్నాము. దేవా, మేము ఇంకా గొప్పగా బ్రతకాలని ఆశిస్తున్నాము. దయతో మమ్ము జ్ఞాపకము చేసుకొని మమ్ము నడిపించండి. దేవా, మాలో ఆ ప్రేమ, భారము, కన్నీటి ప్రార్థన ఇవన్నీ మాలో ఉంచండి. క్రీస్తు వలె మేము కూడా దేవా ప్రేమ విషయంలో నాయన లోతైన అనుభవానికి ఇస్తూ ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.